గైస్, మీరు చూస్తున్నారు నందిని త్రిశాంక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్, ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ గారి గురించి ఈ వీడియోలో చూద్దాం. నాన్వేషణ అలియాస్ అన్వేష్ ఇస్ ఫ్రమ్ భీమ్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇతను ట్రావెల్ అండ్ టూరిజంలో పీజీ డిగ్రీని పూర్తి చేశారు. అన్వేషణ పాపులర్ అవ్వడంలో కిలిమంజారో మౌంటైన్ వీడియో కీలక పాత్రను పోషించింది. ఆఫ్రికాలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. నాన్వేషణ పలు మార్గాల్లో ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. నాన్వేషణ 195 కంట్రీస్ తిరిగి ఈరోజు టాప్ యూట్యూబర్స్లో ఒకరుగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ని మరియు ప్రెస్టేజ్ని సంపాదించుకున్నారు విత్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అన్వేష్ అన్న కంటెంట్ స్టైల్ చాలా సింపుల్ ఉంటుంది, ప్లస్ వెరీ ఇన్స్పైరింగ్ ఉంటుంది. తను చాలా న్యాచురల్గా మాట్లాడతారు. అది చూసే ప్రతి ఒక్కరికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఫ్రాంక్గా పంచుకుంటారు, ప్లస్ తన వీడియోస్ ఆడియన్స్కి బాగా అట్రాక్ట్ అవుతాయి. అన్వేష్ అన్న తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్తో ఎప్పుడు ఎంగేజ్డ్గా ఉంటారు. లైక్ కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడం, మీమ్స్ని స్పోర్టివ్గా తీసుకుని కామెంట్స్ పెట్టడం లాంటివి. క్లియర్గా చెప్పాలంటే ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ ఆర్ ట్రావెలింగ్ ఛానల్ మాత్రమే కాదు. ప్రతి వీడియోలో చాలా వాల్యుబుల్ మెసేజెస్ ఉంటాయి. 2019లో నాన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు అన్వేష్. 4 to 10 డేస్కి న్యూ జర్నీ స్టార్ట్ చేస్తూ లేదా కొత్త టాపిక్ మీద వీడియోస్ చేస్తూ అత్యధిక ఆదాయం పొందిన యూట్యూబర్గా ఈ ప్రపంచ యాత్రికుడు రికార్డ్స్కి ఎక్కాడు. ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలని అన్వేషించి నాన్వేషణగా ఖ్యాతి ఆదరించాడు నాన్వేషణ. ప్రపంచంలోని 7 వింతలు చుట్టొచ్చిన ఏకైక భారతీయుడిగా ప్రత్యేకతను చాటుకున్నాడు. టూరిస్ట్ గైడ్గా ఇటలీ మరియు ఫ్రాన్స్లో పనిచేసిన నాన్వేషణ ఇప్పుడు ఆ అనుభవంతో మనకి ప్రపంచాన్ని చుట్టి చూపిస్తున్నారు. ఎన్నో దేశాలను చుట్టి వచ్చి ఆయా దేశాల ప్రాధాన్యతను, కట్టుబాటులను, ఆచారాలను, విశిష్టతను మనకు చూపిస్తున్నారు అన్వేష్. అన్వేష్ని ఎంత ప్రశంసించినా, ఎంత చెప్పినా తక్కువ. ఆయన తన ప్రయాణంలో ఎన్నో ఆనందాలు, అంతకు మించిన కష్టాలు, అవమానాలు ఎదుర్కొని నిలబడ్డారు. ఎక్కువ దేశాలు తిరిగిన మొదటి భారతీయ యూట్యూబర్గా రికార్డ్ సొంతం చేసుకున్నారు. నాన్వేషణ కాలేజ్ చదివే టైంలో తనకి మనీ అవసరమై వాళ్ళ పేరెంట్స్ని అడగడం ఇష్టం లేక బార్లో సర్వర్గా వర్క్ చేసేవారట. డైలీ 5 to 6 అవర్స్ వర్క్ చేసేవారు. ఇందుకు గాను ఈయనకు మంత్లీ 2000 శాలరీ ఇచ్చేవారు. నాన్వేషణ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు 57 కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఈయన 2 years పాటు ఇండియాకి రాకుండా ప్రపంచాన్ని చుట్టిన తొలి యూట్యూబర్గా చరిత్ర సృష్టించుకున్నారు. ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మన ఇన్స్పిరేషన్ కూడా నాన్వేషణ అన్నే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.